ఇవాళ ప్రధానంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన కేబినెట్ సమావేశంలో ముఖ్య నాయకులతో మాట్లాడిన అంశాల్లో భాగంగా పత్రికా ప్రకటన ఇచ్చారు. ఏదైతే డిఎస్సి పరీక్షల గురించి ఎవరైనా నోరెత్తితే ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు కట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రకటన చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా నియంత పాలన అనుకుంటున్నారా? ఏదో నార్త్ కొరియా అధ్యక్షుడిలాగా కిమ్ జాంగ్ యుంగ్ లాగా అనుకుంటున్నారా? అంటే ఏంటంటే నాకు అర్థం కాలేదు. డిఎస్సి పరీక్షల్లో మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ తీసుకోలేని దానికి అసలు మీరు ఇచ్చే కారణాలు ఏంటి? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎవరికైనా ఉద్యోగం ఇవ్వకుండా ఉంటారండి? అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఇంత అన్యాయంగా కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని కాసేపు అంటున్నారు, లేకపోతే అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కాబట్టి అందు గురించి అతను రిక్రూట్ చేసుకోలేదు అంటున్నారు, లేకపోతే పోర్టల్ క్లోజ్ చేసేసి అతను కావాలని డిలీట్ చేశారని అంటున్నారు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఇవన్నీ సబ్మిట్ చేయకోకుండా ఎందుకుంటాడు అని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే గనక అతను చేయకుండా ఉంటే హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తాడని అడుగుతున్నా. ఇవాళ డిఎస్సి పరీక్షలు మొత్తం అంతా కూడా మేము పూర్తి స్థాయిగా సిట్టింగ్ జడ్జితో సిబిఐ ఎంక్వైరీ కానీ ఈ రెండాటిల్లో చేస్తే నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. వాళ్ళు నాకు ఒకటి అర్థం కాలేదండి, అసలు దీనికి డిఎస్సి పరీక్షలకి స్పోర్ట్స్ కోటాతో ఏ రకమైన సంబంధాలు ఏ రకంగా ఉంటాయి? అసలు అవసరం లేని స్పోర్ట్స్ ని కూడా తీసుకుని వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తే అతను టీచర్ అయితే రేపు పిల్లలకి ఏమి పాఠాలు చెప్తాడు? ఇదంతా కూడా ఒక టాలెంట్ బేస్డ్ మీద జరగాలి కదా. ఇది మొత్తం అంతా కూడా ఎలా అంటుకుంటుందంటే, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఏ రకంగా అయితే లీక్ అయినాయో దాని మీద ప్రజా ఉద్యమము భారతదేశ వ్యాప్తంగా ఎలాగ స్లోగా రైజ్ అవుతా ఉందో, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక చిన్న నిప్పులాగా అంటుకుని పెద్ద మంట అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ముందరగానే అప్రమత్తం అయ్యి ఏదో హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. అక్కడ దేశవ్యాప్తంగా ఉద్యమం రైజ్ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలనే ఒక ఉద్యమం రైజ్ అవుతా ఉంది. అదే స్థాయిలో దానికన్నా ఘోరం ఇది ఎంత అన్యాయం అంటే, అది ఇంకా నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ రద్దయినాయి. ఇక్కడ ఏకంగా ఎగ్జామ్స్ మొత్తం అంతా కూడా రాయిపిచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ లేదు, ఉద్యోగంలో తీసుకోలేదు. ఇప్పుడు నిజంగా ఏదైతే పరీక్ష ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారో ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏదైతే ప్రశ్నాపత్రాలు తయారు చేసే అధికారి కిందన పనిచేస్తూ ఉన్నాడు, ఆపరేటర్ కిందనో లేదా ఇంకోటో, మరి నిజంగానే గనక ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి అతని దాకా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ అంబిక్విటీ ఎందుకు ఉండాలి? ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి పరీక్షలు నిర్వహించినప్పుడు దీనిపైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఇన్ని ప్రశ్నలు అన్ని వేళ్లు తీసుకెళ్లి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పైన చూపిస్తున్నప్పుడు దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరము 100% ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు దాకా ఉద్యోగం ఇవ్వలేని చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. ఇది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతోంది. మేం ప్రశ్నిస్తా ఉన్నామండి, మా పైన కేసులు కట్టండి, కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాకా నా పైన 18 కేసులు కట్టారు. 18 కాదు, ఇంకో 10 కేసులు కట్టండి, లేకపోతే ఇంకో 100 కేసులు కట్టండి, సిద్ధంగా ఉన్నాం. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తా ఉంటే
కేసులు కడతారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లకాలం మీ ప్రభుత్వాలు ఉండవు, అది మర్చిపోబాకండి. మళ్ళీ ఇటు తిరిగితే వచ్చేది మా ప్రభుత్వమే, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తీసుకొచ్చి లిక్కర్ కేసు అన్నారు, లేకపోతే శాండ్ కేసు అన్నారు, లేకపోతే మైనింగ్ కేసులు అన్నారు, ఇంకో కేసులు అన్నారు, లేకపోతే హత్య రాజకీయాలని చెప్పేసి మా పైన వేళ్ళెత్తి చూపించారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం పట్టుకుంటా ఉన్నారని అడుగుతున్నా. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయండి, ఎవడొద్దన్నాడు? రెండో అంశము చాలా గమ్మత్తు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రష్యా వెళ్ళాడండి. 5 రోజుల పర్యటన, ఇండస్ట్రియల్ సమ్మిట్కి వెళ్ళాడు. అక్కడ రష్యా వెళ్ళినప్పుడు ఆయన ప్రకటన చేసిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట $2.4 ట్రిలియన్ ఎకానమీ కిందన తయారు చేస్తారనంట. నేను అడుగుతా ఉన్నా, $2.4 ట్రిలియన్ ఎకానమీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ ఎంతండి చెప్పమంటారా? $0.23 ట్రిలియన్ ఎకానమీ. అంటే మా 0 పాయింట్ తర్వాత 0 తర్వాత పాయింట్ తర్వాత 24, అంటే అందులో 10వ వంతు కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత జరుగుతూ ఉందండి? 5 to 6% జరుగుతుంది. 5 to 6% జరిగితే అసలు $0.23 ట్రిలియన్ ఎకానమీ, $2.4 ట్రిలియన్ ఎకానమీ ఎట్లాగవుతుంది? అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారా? అసలు మీ గ్రోత్ రేట్ 5%, 6% ఉంటుంటే అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, భారతదేశం ఎకానమీ ఎంతో తెలుసా అండి? భారతదేశం ఎకానమీ $4 ట్రిలియన్. అంటే $4 ట్రిలియన్ సకానికి పైగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తాడట. అసలు ఏంటి పగటి కళ్ళగా అంటున్నారా? ఇప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదు, దాన్ని ఆశని ఆశయంగా మార్చి వాస్తవాలు ఏ రకంగా జరుగుతాయి, అసలు మనకి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, దానిపైన మీరు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. ఎక్కడ సంపద సృష్టించారని అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా సంపద సృష్టించపోగా ఒక పక్కన అప్పులు కుప్పలుగా చేస్తూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంట అగ్రగామిగా తీర్చిదిద్ది $2.4 ట్రిలియన్ ఎకానమీ చేస్తాడంట. ఇంతకన్నా అన్యాయంగా మాటలు ఎవడైనా మాట్లాడతాడండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతనందరినీ కూడా మేల్కోమని కోరుతా ఉన్నా. అందరూ కూడా చదువుకున్న వాళ్ళమే. ఇవాళ ఇతను తీసుకుని వచ్చి నోటుకొచ్చిన మాటలు చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా వింటూ ఈ ప్రభుత్వానికి ఓట్లు వేస్తా ఉన్నారని అంటే ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తాన్నా, ఆయనది 2 నాలుకల ధోరణి అని నేను ఎందుకు అంటా ఉంటా ఉంటే, మేమందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వద్దన్నది ఆయనే. బీజేపీ అంత గొప్ప నాయకత్వం భారతదేశంలో లేదన్నది ఆయనే. కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అన్నది ఆయనే. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి చాలా అవసరం అని చెప్పింది కూడా ఆయనే. ఆయన జగనన్న కన్నా పథకాలు ఎక్కువ ఇస్తాను అన్నది ఆయనే. ఖజానాలో డబ్బులు లేవని చెప్పింది కూడా ఆయనే. సంపద సృష్టిస్తానని చెప్పింది ఆయనే. వారం 100 కోట్ల రూపాయలు అప్పు చేసేది ఆయనే.
మరి ఇన్ని చెప్పినా కూడా వినేది మాత్రం, వింటున్నది మాత్రం, వినబోయేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత అన్యాయంగా ఇంకా ఇతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయనకి అధికారం అప్పచెప్తున్నారనంటే ఇంతకన్నా అన్యాయం, మోసం ఇంకెక్కడా కూడా ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా? నేను చెప్పిన దాంట్లో తప్పులంటే ఇంకో నువ్వు మాట్లాడేది తప్పని నాకు చెప్పండి, లేదా ఖండించండి. ఇవాళ వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇంత ఘోరంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అండి, రాజమండ్రిలోనంట నిన్న క్యాబినెట్లో వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. కుంభమేళా తరహాలో అంట ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో 45 రోజులు చేస్తారంట. అంటే గతంలో మీరు చంపేసినలాగా ప్రజల్ని మళ్ళీ చంపేద్దామనా? అసలు మీ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? మీరు దీర్ఘకాలికంగా ఆలోచన చేసి రాజమండ్రిని ఏం డెవలప్మెంట్ చేశారు? మేం చేసిన డెవలప్మెంటే. మీరు 2 సంవత్సరాల్లో ఏం చేశారంటే గుడ్డు సున్నా. ఇంకా మేం చేసిన డెవలప్మెంట్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, మీరు రాజమండ్రి వచ్చినప్పుడల్లా, ఎందుకంటే ప్రధానమైన రోడ్డు సెంట్రల్ జైలు రోడ్డు, మీరు గతంలో మీరు జైలుకి వెళ్ళక ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు రోడ్డు ఎలా ఉంది, మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? అద్భుతంగా తయారు చేశాం ఆ సెంట్రల్ జైలు రోడ్ని. అసలు మీరు ఏం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? రేపు రాబోయే కరెక్ట్గా ఇదే రోజున మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంచుమించుల పుష్కరాలు వచ్చేస్తాయి. అసలు సమ్మర్ సీజన్ని ఎందుకు ఉపయోగం పెట్టలేదని అడుగుతా ఉన్నా.